మంత్రులు ఎమ్మెల్యేల హాస్టల్ బాట ఎల్లుండి గురుకులాల విజిట్ రెగ్యులర్గా తనిఖీ పెంచిన ఛార్జీలకు అనుగుణంగా కొత్త మెను వసతి గృహాల్లో సమస్యలకు చెక్ పెట్టేలా సర్కార్ ప్లాన్ ఈ వారంలో సీఎం రేవంత్ విజిట్ పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం త్వరలోనే రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు గురుకుల బాట పట్టనున్నారు అందుకోసం హాస్టల్ బాట పేరిట కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది ఇందులో భాగంగా అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని గురుకులాల్లోకి వెళ్ళడంతో పాటు అక్కడే పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు అదేవిధంగా హాస్టల్లో ఉన్న సౌకర్యాలను తనిఖీ చేయనున్నారు ఇటీవల కాలంలో గురుకులాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి పిల్లలకు సరైన భోజనం పెట్టడం లేదని కలుషిత భోజనంతో పాటు వారితోటే వార్డెన్లు అన్ని పనులు చేయించుకుంటున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కొన్ని చోట్ల విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలైన ఘటనలు వెలుగు చూశాయి ప్రతిపక్షాలు సైతం ఈ ఘటనలపై ప్రభుత్వాన్ని కార్నర్ చేశాయి దీంతో నెలలో ఒకసారి తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలు తమ పరిధిలోని గురుకులాలకు వెళ్ళేలా ప్రభుత్వం కొత్త కార్యక్రమం చేపట్టనుంది ఈ వారం గురుకులానికి రేవంత్ రెడ్డి గారు కూడా గురుకులానికి పోయి అక్కడే తిని రాత్రి అక్కడే పడుకొని వస్తారని ఓ వార్త అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని ముందే సమాచారం ఇవ్వడం వల్ల రేపు మంచిది అంటుతారు ఏమున్నది అవసరమైతే అప్పటికప్పుడు పోయి ఏ సూపర్ మార్కెట్లోనో ఏ రిలయన్స్ మార్కెట్లోనో పోయి అక్కడ కొనుక్కొని ఫ్రెష్గా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి ఒక పొయ్యి పెట్టి మంత్రులకు ఒక పొయ్యి పెట్టి అండి వేస్తారు మళ్ళీ మీరు ఇంటి బాట పట్టినాక మళ్ళీ వాళ్ళు పాత బాటే పడతారు మీరు పోయి నిద్ర చేయడము మీరు పోయి చూసి రావడము చుట్టం సూపుగా ఇది కాదు కావాల్సింది మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు పర్యవేక్షించినా పర్యవేక్షించకపోయినా ప్రతి నిత్యం అక్కడ తాజా కూరగాయలు తాజా వంటకాలు వండి పెడితే సరిపోయా మీరు పోవడెందుకు ఇప్పుడేదో ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది కాబట్టి పోయి రావాలి ముఖ్యమంత్రి గారే పోయి వచ్చిండ్లు మంత్రులే పోయి వచ్చిండ్లు ఎమ్మెల్యేలే పోయి వచ్చిండ్లు అని చెప్పుకోవడానికి అవసరం లేదు ఇది మీరు ఎందుకే మీరు పోడు మీరు పోకుండా అక్కడనే కూర్చోని చెప్తే అయిపోయా ఆర్డర్ వేస్తే అయిపోయా ఇవాళ ఏం వండిన్లు మెనో తెప్పిర్రి ఇవాళ ఎంతమంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది మెనో తెప్పిర్రి అసలు ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండడానికి చర్యలేంది అధికారులను పిలుచుకోర్రి ఇది కాదా ఎక్కడ సమస్య వస్తే అక్కడికి నువ్వు ఉరకావాల్సిన అవసరం ఏమున్నది నువ్వు ముఖ్యమంత్రి గారివి నువ్వు నీ క్యాబిన్లోనే కూర్చొని వ్యవస్థను మొత్తం చక్కదిద్దాలి గొర్రె చచ్చిపోతే గొర్రె కురుకుతావు బర్రె చచ్చిపోతే బర్రె కురుకుతావు ఎలక చచ్చిపోతే ఎలక కురుకుతావా సమస్యను పరిష్కరించు కూర్చున్న చోటే ఉండి అధికారులందరినీ పరుగులు పెట్టించి సమస్యను పరిష్కరించు అంతేగాని ఇక చూడుర్రా మొత్తం మంత్రులు ఎమ్మెల్యేల హాస్టల్ బాట పట్టినంటే వస్తానమో అని నువ్వే మైక్ సెట్ పెట్టుకొని పోతా అంటివి పెద్దసారి వస్తాండ్రు అని తెలిసినాక ఎక్కడోడు అక్కడ సిట్రైట్ అవుతాడు కాబట్టి దొంగలు పారిపోయేటట్టు నువ్వే చేస్తాను నేను వస్తాను దొంగలను పట్టుకొని అని పోలీసులు ముందే చెప్పినట్టు ఇక నేను వస్తాను కాబట్టి అన్నీ శుభ్రంగా కడిగి ఆ పాతయి ఉంటేమన్నా పడేసి కొత్తవి తెచ్చిపెట్టుర్రని నువ్వే చెప్తా అంటే ఇది కాదు మీరు బాట పట్టుడు కాదు సమస్యలను పరిష్కరించండి ఏదో మీరు సుట్టం సూపుగా వేస్తారు ఆ రోజు అన్నీ మంచిగానే ఉంటాయి మీరు వచ్చినాక పరిస్థితి ఏంది ఆ పరిస్థితిని ఎట్లా చక్కదిద్దాలి ఇది ముందటేసుకోరు